YM6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవాలయ భూముల కాపాడాల్సిన అధికారులు బాధ్యత మర్చిపోయారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ఈటెల రాజేందర్. బోరంపేట దుండిగల్లో ఘనంగా జరిగిన మల్లన్న రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం పాల్గొని మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు జరిపిన ముప్పిడి గోపాల్. డివిజన్లోని ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తా. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ వెల్లడి. గెజిట్లో ఓబీసీల ప్రస్తావన లేకపోవడం దారుణం. మండిపడ్డ తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. దేవాలయ భూమిని కాపాడాల్సిన అధికారులు బాధ్యత మర్చిపోయారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. వారు చేసిన తప్పిదానికి అమాయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కర్మన్ ఘాట్ల ఇళ్లను ఖాళీ చేయించగా రోడ్డు మీద ఆందోళన చేస్తున్న బాధితులను ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఈటెల రాజేందర్ రాగానే ఏడ్చుకుంటూ కాళ్ళ మీద పడ్డ బాధితులు 35 ఏళ్ల క్రితం కొనుక్కొని కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఇళ్లను స్వాధీనం చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు. దేవాలయ అసైన్మెంట్ బఫర్ జోన్ భూములంటూ కట్టుకున్న ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చింది మీ కలెక్టర్లు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులే కదా. లేఅవుట్లకు ఇల్లు కట్టుకోవడానికి ఎలా అనుమతులు ఇచ్చారు? 30-40 ఏళ్ల తర్వాత ఎలా కూలగొడతారు? ఇదెక్కడ దుర్మార్గం? కర్మన్ ఘాట్ల సర్వే నెంబర్ 110 కర్మన్ ఘాట్ల సర్వే నెంబర్ 110 1992లో అంటే 35 ఏళ్ల క్రితం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి లేఅవుట్ చేశారు. ఈ మధ్య కాలంలో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం లేఅవుట్లు చేయబడితే భూములు కొనుక్కున్నటువంటి ప్రజలకి ఇవి దేవాలయ భూములని, ఇవి అసైన్మెంట్ భూములని, ఇవి బఫర్ జోన్ ల్యాండ్స్ అని చెప్పి కూలగొట్టేటువంటి దుర్మార్గాన్ని కుడిగట్టింది. మేము అనేకసార్లు చెప్పినాం, అయ్యా ఆనాడు మీ కలెక్టర్లు, ఆనాడు మీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఆనాడు జిహెచ్ఎంసి ఎట్లా పర్మిషన్లు ఇచ్చిండ్రు, లేఅవుట్లకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకోవడానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, 35-40 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎట్లా కూలగొడుతున్నారు, ఇదేం దుర్మార్గం అని చెప్పి చాలాసార్లు మాట్లాడి. ఇవాళ కర్మన్ ఘాట్లో సర్వే నెంబర్ 110 1992 అంటే దాదాపు 35 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం సుధాకర్ రెడ్డి అనేటువంటి రియాల్టర్ ఇక్కడ లేఅవుట్ చేస్తే అంత పేదవాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులుగా పని చేసుకొని బతికే వాళ్ళుగా ఇక్కడ కొనుక్కొని పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు 35 ఏళ్ళు అవుతుంది. 35 ఏళ్ళ తర్వాత ఇవాళ ఇది దేవాలయ పొలం అని చెప్పి వస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, దేవాలయ పొలం అయితే ఆనాడు నీ కమిషనర్ గారు ఏం చేసిండు? దేవాలయ పొలమే అయితే ఆనాడు ఇది కలెక్టర్ అంటోడు ఏం చేసిండు? దేవాలయ పొలమే అయితే ఎందుకు ఇవాళ రోడ్లు వేసిండు, నల్ల కనెక్షన్ ఇచ్చిండు, ఇవన్నీ చేసిండు? అయినా అసలు మీ పోలీసులు, మీ గవర్నమెంటు ప్రజల మీద యుద్ధం చేయాలనుకున్నాయా? ఇవాళ అర్ధరాత్రి పూట 300 పోలీసులను పెట్టి ఈ 20 కుటుంబాల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు అంటే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో, ఎంత దుర్మార్గంగా ఉన్నావో, ఎంత మూర్ఖంగా ఉన్నావో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. వాళ్ళు కూర్చుంటే, మీ పోలీసులు కూర్చుంటే ఇది ఖాళీ చేయమని చెప్తే కోర్టుకు పోతారు. ఇవాళ ప్రభుత్వపరమైన భూములు ఆక్రమించుకోవాలని మేము చెప్పట్లేదు, దేవాలయ భూములను కబ్జా పెట్టాలని చెప్పి మేము కోరుకోవట్లేదు. కానీ ఇవన్నీ ఇవాళ కబ్జా పెట్టినే కాదు, ఇవాళ కట్టుకునే కాదు, ఎన్నడో 35 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు ఇవాళ అన్ని లోన్లు తీసుకొని కట్టుకుంటారు. వాళ్ళ ఆశల సౌధం. ఇవాళ ప్రతి కుటుంబానికి నాకు సొంత ఇంటి కళ ఉండాలని చెప్పి వాళ్ళు తపన పడేటువంటి వాళ్ళు. ఇవాళ ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నటువంటి మధుకర్ రెడ్డి వాళ్ళ సతీమణి గారు ఇక్కడ వాళ్లకు గింతెందుకు దౌర్జన్యం చేస్తున్నారు మీరంటే, గల్లా పట్టి లోపలేసి దౌర్జన్యం చేసి ఇవాళ చిన్నపిల్లలు మహిళలను కూడా చూడకుండా నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? వీళ్ళ బయట దేశస్తులా, వీళ్ళ దొంగల, వీళ్ళని అక్రమంగా ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళ, ఇవన్నీ కూడా అసలు ఎవరైతే లేఅవుట్ చేసిండో
ఆ లేఅవుట్కి ఎవరిని పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు ఇవన్నీ కూడా పర్మిషన్ ఇస్తాడు చూసిండ్రో వాళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళకు పనిష్మెంట్. ఈ సామాన్య ప్రజానికం నేను కొట్టలేరు, వాళ్ళు తిట్టలేనటువంటి బలహీనులు వాళ్ళు, ప్రజలు వాళ్ళు. ఈ ప్రజల మీద ఇంత దౌర్జన్యం చేయడం దుర్మార్గమైంది. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ముఖ్యమంత్రి గారికి తప్పకుండా దీని మీద నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవాలయ పొలాలు కానీ, గవర్నమెంట్ స్థలాలు కానీ, గవర్నమెంట్ భూములు కానీ ఆక్రమించుకోవాలని మీరు కోరుకోవట్లేదు. కానీ 35-40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను కూల్చేసే అధికారం నీకు లేదు. ఆనాటి ముఖ్యమంత్రి కంటిన్యూషనే ఇవాళ ముఖ్యమంత్రి, ఆనాటి కలెక్టరే ఇవాళ కలెక్టర్ కంటిన్యూషన్ ఉంటుంది. మనుషులు మారుతుండొచ్చు కానీ కలెక్టర్ పోస్ట్ ఉంటుంది, ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. ఈ మాత్రం కూడా సోయి లేకుండా, ఈ మాత్రం తెలివి లేకుండా పేదల మీద ఇంత దౌర్జన్యం చేసి దొంగల్లాగా మొత్తం సామాన్యాన్ని బయటేసి చిన్న పిల్లలను కూడా చూడకుండా ఇళ్లకు తాళాలు వేసి స్టిక్కర్లు వేసి ఇలా వాళ్ళ దుఃఖాన్ని కళ్ళ చూసేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీసులను పంపి దీని కారకులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయి. తక్షణమే వాళ్ళకు ఒక ఉపశమనం కలిగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మల్లన్న ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై ఉండాలని బోయిన్పల్లిలో తొలి మార్కెట్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ సెక్రటరీ ముప్పిడి గోపాల్ కోరారు. బోరంపేట దునింకల్లోని ఎంతో ప్రసిద్ధి చెందిన మల్లన్న రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో ముప్పిడి గోపాల్ పాల్గొని మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ముప్పిడి గోపాల్ ను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో చిన్నంగి వెంకటేష్ ముదిరాజ్, బాగయ్య ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, ఆలయ చైర్మన్ పద్మారెడ్డి పాల్గొన్నారు. డివిజన్ లోని ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే తక్షణమే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దెం నరసింహ యాదవ్ అన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ఫ్రెండ్స్ కాలనీలో కొన్ని రోజులుగా విద్యుత్ సమస్య ఉందని కార్పొరేటర్ ముద్దెం నరసింహ యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు. కార్పొరేటర్ ముద్దెం నరసింహ యాదవ్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కాలనీలో అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రాబ్లం చూసి బంచ్ కేబుల్ వేయిస్తామని తెలిపారు. కార్పొరేటర్ ముద్దెం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ కాలనీలో అన్ని బస్తీల్లో బంచ్ కేబుల్ వేయించడం జరిగింది. ఫ్రెండ్స్ కాలనీ వాసులు రాములన్న, చంద్రగౌడ్, యాదగిరి, ఇతర బస్తీవాసులు కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. జాతీయ జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ లో ఓబీసీల ప్రస్తావన లేకపోవడం దారుణమని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం జనగణనలో కులగణన చేపడతామని చెప్పి ఇప్పుడు బీసీలను తడిగుడ్డతో గొంతు కోసిందన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గెజిట్ ప్రతుల్ని చించివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కులగణనలో కేవలం ఎస్సీ ఎస్టీల లెక్కలు తీస్తున్నారని, బీసీల లెక్కలు తెలియకపోవడం వల్ల అన్యాయానికి గురవుతున్నామన్నారు. జనవరి 22వ తేదీ నాడు భారత ప్రభుత్వం ఈ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఈ గెజెట్ నోటిఫికేషన్లో 33 ప్రశ్నలు రూపొందించింది. ఈ 33 ప్రశ్నల్లో ఇవాళ ఇంతకుముందు మా బీసీ సంఘాల సహచార ఉద్యమ నాయకులు ఆ వివరాలు నేను చెప్పారు. ఆ 33 ప్రశ్నలు ఏ ప్రశ్నలు అడిగారని. ఇందులో 12వ ప్రశ్న ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఈ గెజిట్ నోటిఫికేషన్లో ఇవాళ 12వ ప్రశ్న ఇవాళ వెదర్ ది హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్. అంటే మీరు ఇంటి ఓనరు ఈ ఇల్లు ఎస్సీదా లేదా ఇతరుదా అంటే మరి ఓబీసీలది ఏమైంది ఇక్కడ? ఈ ఇల్లు ఓనరు ఎస్సీదా ఎస్టీదా ఓబీసీదా అనేది కూడా పెట్టాలి కదా. ఓబీసీ కాలం ఏది? ఓబీసీ పదం ఎందుకు మింగేశారు? ఇవాళ ఇల్లు లేనటువంటి ఓబీసీలు లేరా? నిజంగా ఇది ప్రాథమికంగా
నువ్వు 1వ తరగతి చదివితేనే 2వ తరగతి చదువుతావు, 2 చదివితేనే 3 చదువుతావు, 3 చదివితేనే 10th చదువుతావు, 10th చదివితేనే ఇంటర్ చదువుతావు, ఇంటర్ చదివితే డిగ్రీ చదువుతావు. నువ్వు 10th చదవకుండా ఇంటర్ చదవలేవు, ఇంటర్ చదవకుండా డిగ్రీ చదవలేవు. మళ్ళీ ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ఇండ్లు లెక్కింపు పెట్టినప్పుడే ఓబీసీల ఇండ్లు లెక్క పెట్టినప్పుడు రేపు రెండో ఫేజులో ఇవాళ మీరు ఓబీసీలది ఉల్లంఘన చేస్తారని మా బీసీ సమాజానికి నమ్మకం ఏంది అంటే, ఇచ్చిన మాట సాక్షాత్తు క్యాబినెట్ నిర్ణయానికైనా ముందు కొన్ని రాష్ట్రాల బీహార్ ఎన్నికలు జరుగుతుండడం, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో పట్ల హడావిడిగా మేము దీన్ని జాతి జనగణన చేస్తాం. ఈ జాతి జనగణన దాదాపు 1100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది. 1137 కోట్లు ఇలా బడ్జెట్ కేటాయించింది. 1137 కోట్ల బడ్జెట్ కేటాయించి 1 కోటి మందికి పైగా ఎన్యూమరేటర్లను నియమించి, అదేవిధంగా ఇలా 2 దఫాలు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజు జనగణన చేసి ఇలా ఓబీసీల లిస్టు లేకపోతే ఓబీసీలకు నష్టం జరగదా అని ఇలా మేము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. కులగణన లేకపోవడం మూలంగా ఓబీసీలకు చారిత్రాత్మకంగా అన్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఈ 80 సంవత్సరాలుగా బీసీలకు చారిత్రాత్మకంగా అన్యాయం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే, మాది కులగణన లేదు, జనాభా లెక్క లేవు కాబట్టి మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇస్తున్నారు. అది విద్యా ఉద్యోగ రంగాలు ఇస్తున్నారు, రాజకీయ రంగంలో ఇస్తున్నారు. అదేవిధంగా ఈవెన్ అగ్రవర్ణాల సోదరులకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతోటి వాళ్ళు 9% ఉంటే 10% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి బీసీలకు కేవలం 27% మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. మేము దేశవ్యాప్తంగా 60% ఉంటే 27% రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? అన్యాయం కదా. కాబట్టి మాకు ప్రాథమికంగా ఇలా ఈ కులగణన జరిగే దాంట్లో ఇండ్ల లెక్కింపులో కూడా ఓబీసీ అని, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని ఒక కాలం ఉంటేనే, ఆ ఓబీసీ అని పెడితేనే రేపు ఓబీసీ లెక్కలు తీసి ఇవాళ చట్టసభల్లో మాకు జనాభా దామాష ప్రకారం వస్తుంది. ఇవాళ డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, వారు ఒక మాట చెప్పారు, ఈ జనగణన అయిపోయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటది, మహిళా బిల్లు అమల్లోకి తీసుకొస్తాము అన్నాడు. మరేమో ఓబీసీ లెక్కలు లేకపోతే మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ రాదు, మహిళా బిల్లు వల్ల బీసీలకు ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత పునర్విభజన, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఓబీసీల లెక్క లేకపోవడం మూలంగా ఈ అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంట్ సీట్లు కానీ బీసీల దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మూడవది, దేశంలో సామాజిక రిజర్వేషన్లకు 50% సీలింగ్ పెట్టారు, 50% పరిమితి విధించారు, 50% దాటొద్దు అని. ఓబీసీ లెక్కలు లేకపోవడం మూలంగా ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చి మిగిలింది 50% దాటకుండా ఓబీసీలకు ఇస్తారు. అప్పుడు ఈ 50% ఈ లక్ష్మణ్ రేఖ ఎట్లయితే గీసిరో ఈ 50% పరిమితి ఎత్తివేయడానికి కుదరదు. అంటే ఓబీసీల లెక్క లేకపోవడం మూలంగా దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది మాకు అవసరం లేదు, అందుకనే దీన్ని చించి మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. బీసీల బతుకులను ఆలోచించినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రధాన అనుచరుడు ఆత్మీయుడు ఎమ్మెల్యేకు చేదోడు వాదురుగా ఉంటున్న ఆట్ల శ్రీనివాస్ ఆదివారం రాత్రి గుండెపోటుతో హఠాన్ మరణం చెందారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన అనుచరులు పార్టీ నాయకులతో కలిసి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించి శ్రీనివాస్ సతీమణి సుజాత కుమారుడు అభిజిత్, కుమార్తెలు హిమవర్షలను ఓదార్చి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. అనంతరం శ్రీనివాస్ అంతిమయాత్రలో పాల్గొని వారి పాడెను స్వయంగా మోసి చివరిసారి కన్నీటి వేడుకోలు పలికి వారి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. శ్రీనివాస్ గారి మరణంతో కంటోన్మెంట్ నియోజకవర్గం తుకారం గేట్ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ అంతిమయాత్రలో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శ్రీనివాస్ కు అంతిమ వేడుకోలు పలికారు.
తారా ఆశ్రమం ఫౌండర్ డైరెక్టర్ ఫాదర్ జోస్ మాథ్యూ 60వ జన్మదిన వేడుకల్ని తారా సిబ్బంది ఘనంగా నిర్వహించామని తారా మేనేజర్ వర్సల పద్మకుమార్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా వర్సల పద్మకుమార్ రాజు మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా తారా అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్న ఫాదర్ జోస్ మాథ్యూ అనాథ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారని, ఫాదర్ ను చూసి మరి ఎంతో మంది ఇలాంటి సేవ కార్యక్రమాలు చేసి అనాథ పిల్లలకు భరోసాగా ఉండాలని తారా ఆశ్రమ సిబ్బంది పేర్కొన్నారు. ఆశ్రమ విద్యార్థులు వివిధ క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించేందుకు ఫాదర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఫాదర్ జోస్ మాథ్యూ పుట్టినరోజు వేడుకలకు వివిధ ఆశ్రమ విద్యార్థులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, పార్టీలకు అతీతంగా నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఫాదర్ జోస్ మాథ్యూ మాట్లాడారు. తన పుట్టినరోజు వేడుకల్ని తారా సిబ్బంది నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. నా పేరు తుమ్మ మనోజ్ రెడ్డి. నేను ఇక్కడికి వచ్చి 2025 జూన్ 2వ తారీఖున ఇక్కడికి వచ్చాను. గత 7 ఏళ్ళుగా ఫాదర్ కానించి నేను చాలా నేర్చుకున్నాను. నేను శిక్షణ పొందుతున్నాను ఇక్కడ 1 సంవత్సరం అంతా. సో ఈ 7 నెలల్లో ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్న రెండు మెయిన్గా, ఒకటి ఫాదర్కి చాలా ప్రాక్టికల్ మైండెడ్. ఫాదర్ నాకు ఈ పిల్లల కానించి నాకు ఈ సమస్య వస్తుంది అంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి దానికి ఆల్టర్నేటివ్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే గుణం ఫాదర్ దగ్గర ఉంది. సెకండ్ వన్, పర్ఫెక్షన్. ఇప్పుడు నేను ఈ పని చేశానంటే పర్ఫెక్ట్ అయిపోవాలి. ఒకవేళ ఫాదర్ అక్కడికి వచ్చారంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంత కొంచెం అటు ఇటున్నా కూడా పర్ఫెక్ట్గా లేదు బ్రదర్, చూసుకోవాలి అని నాకు ఏదో రకంగా ఒక ఫాదర్, ఒక తండ్రిలాగా నాకు ఒక శిక్షణ ఇస్తూ నేను ఎలా ఉండాలో, పిల్లలతోటి ఏ భావంతో ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి నేను వచ్చి ఇది నేను మొదటిసారి పిల్లలతోటి ఉంటాను. మరి ముఖ్యంగా తారకు వచ్చి 7 నెలలు అయినా కూడా పిల్లల కానించైనా ఫాదర్ దగ్గరికి నుంచైనా నేను చాలా నేర్చుకుంటున్నాను. పిల్లలతోటి ఎలా ఉండాలి, వాళ్ళు చదువుకునే టైంలో ఎలా వాళ్ళతోటి ఉండి చదివిపియాలి, వాళ్ళు మార్నింగ్ ఎన్నిటికి లేచి ఏ టైంలో ఏమేమి ప్రాక్టికల్గా చేయాలి అనేది ఫాదర్ నాకు క్లియర్గా, డీటెయిల్గా, పర్ఫెక్ట్గా అండ్ ప్రాక్టికల్ మైండ్ పర్సన్ తోటి నేను వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ అండర్ ఫాదర్ జోస్ మాథ్యూ.
ఇక్కడ ఏం చేస్తున్నారు? నా పేరు పద్మ. నేను ఇక్కడ తారా హోమ్ లో 15 సంవత్సరాలుగా హౌస్ పేరెంట్ అండ్ మేనేజర్ గా నేను మా హస్బెండ్ పనిచేస్తున్నాము. ఆశ్రమంలో అంటే సెలబ్రేషన్ చేశారు కదా, ఎందుకోసం మీరు చేశారు సెలబ్రేషన్? ఫాదర్ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 25 years అవుతుంది. 25 సంవత్సరాల్లో మేము వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ చేసే పిల్లలు ఎంతో మంది బయట నుంచి మాకు పిల్లల్ని చూసినప్పుడు పిల్లలు కూడా ఒక మంచిగా చేయాలి అనే ఉద్దేశంతో మా స్టాఫ్ అంతా కలిసి సెలబ్రేషన్ ని చేసుకున్నామండి. ఇక్కడ ఫాదర్ ఫుడ్ అయినా లేదా ఇక్కడ హెల్త్ ఇష్యూ అయినా ఏదైనా కానీ అకామిడేషన్ అంతా కూడా మాకు చాలా బాగుంటుంది. అన్ని ఎవరికి ఏం కావాలన్నా అన్ని ఏర్పాట్లు కూడా మాకు ఉన్నాయండి. అంటే పిల్లలు ఇక్కడ చాలా మంది గేమ్స్ లో సేలింగ్ లో పాల్గొన్నారండి. వాళ్ళు నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారు. మేమంతా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. 1 day స్విమ్మింగ్ కోసం అని చెప్పి ఒక్కొక్కరికి 300 rupees ఒకరికి పే చేయవలసి వస్తుంది. బయట మేము 1 hour కి పే చేయవలసి వస్తుంది. దాని గురించి మనకి చాలా ల్యాండ్ ఉంది కనుక స్విమ్మింగ్ పూల్ ఇక్కడ కట్టాలి అనే ఆలోచన ఫాదర్ కి ఉంది అండి. దానికోసం సపోర్ట్ కోసం ఫాదర్ చాలా మందితో అడుగుతున్నారు. ఫాదర్ ఇక్కడ సేవాభావం కలిగిన వ్యక్తి అండి. సేవాభావము అంటే ఆయన చేసే మంచి పనుల్లో మేము కూడా ఆయనకి సపోర్ట్ గా ఉండాలి అనేది, పిల్లలకి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలి అనేది మేము నేర్పించడం కోసం మేము స్టాఫ్ అంతా కలిసి సెలబ్రేషన్ జరుపుకున్నామండి. నా పేరు కుమార్ రాజు. ఇక్కడ 15 సంవత్సరాలు మట్టి ఉంటున్నాం. మేము ఉంటున్నాం ఇక్కడ. ఫాదర్ గురించి చెప్పాలంటే ఆయన ఎంత చెప్పినా తక్కువే. ఆయన గురించి ఇంత సేవాభావంతో పిల్లలకి చేసే పనులైనా ఏదైనా ఆయన తోడుగా నీడగా ఉండి ఇక్కడ నడుస్తున్నాం మేము. మేమైతే మాకే సమస్యలే. ఫాదర్ ఎలా చెప్తే అలాగ మేము నడుచుకుంటాం. ఫాదర్ చెప్పిందల్లా చేస్తూ ఉంటారు. ఆ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. పిల్లలన్నాక వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న పిల్లలు కాదు కదా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన అనాథ పిల్లలు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంటారు. అవన్నీ మనం తెలుసుకుని అలా అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటే అన్ని సాల్వ్ అయిపోతాయి. కలిసిమెలిసి ఉంటారా? నేను ఏది చేసుకున్నాక నా వెంట వస్తారో, ఎలా చేస్తానని ఏం చేస్తానని చూస్తారో, నేను చేసే పనులు కూడా వాళ్ళకి నేర్పుతాను. కొంతమంది నేర్చుకుంటారు. నేర్చుకున్న వాళ్ళు బయట పోయిన వాళ్ళు ఉన్నారు, బయట పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పనులు నేర్పుతాను నేను. ఫాదర్ గురించి చెప్పాలంటే ఫాదర్ చాలా స్వభావం మనిషి ఎంత ఇదిగా ఉంటారంటే పిల్లల పట్ల మట్టి ఫాదర్ ఈ పిల్లల మట్టి ఎవరు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారంటే ఫాదర్ పిల్లలకి ఈ టైంలో నాకు ఇది కావాలంటే ఆ టైంకి వెళ్ళి తెచ్చేసి పుట్టిదాకా పిల్లలకి ఫాదర్ నిద్రపోరు. అస్సలు దాంట్లో తేడా లేదు. దానికి కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఆడుతున్నారు, స్కూల్ పిల్లలు ఆడుకున్నాక వాళ్ళ నెగ్గులకి ప్రైజులు ఉంటాయి. మళ్ళీ వాళ్ళకి కాకుండా అందరికీ ప్రైజులు బాగా ఇస్తారు. హ్యాపీ బర్త్డే ఫాదర్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మాథ్యూ సార్ బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ బోయినపల్లి గర్ల్స్ స్కూల్లో అందరం వచ్చాము పిల్లలతో సహా. ఈ సార్ ఈ అనాథాశ్రయాన్ని ప్రారంభించినప్పుడు ఒక్క పిల్లలతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అంచెలంచెలుగా పెరుగుతూ 130 మంది పిల్లలకు పెరిగారు. ఈ పిల్లలందరినీ తన సొంత బిడ్డలుగా చూసుకుంటూ ఈ ఆశ్రమాన్ని మంచిగా రన్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లల్ని సేవ చేయడం అనేది పూర్వజన్మ అదృష్టము. అలాంటి అదృష్టం చేసుకున్న సారు ఇంకా 4 కాలాల పాటు మంచిగా ఉండాలి. ఇలాంటి జన్మదినాలు చాలా గడుపుకోవాలి. అలాగే ఆయన ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలి. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి మాకందరికి మంచి భోజనాలు, పిల్లలకు గేమ్స్, గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు అన్నీ ఇచ్చి సంతోషపెడుతున్నారు. ఆయన సేవలు అలాగే కొనసాగిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ సార్కు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు మాథ్యూ సార్ది బర్త్డే సందర్భంగా మమ్మల్ని జిహెచ్ఎస్ బోయినపల్లి స్కూల్ వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేశారు. మేము అందరం పిల్లలతో సహా స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చాము. సార్ ఏమో ఇక్కడ
చాలా మంది అనాథ పిల్లలకి చాలా సేవలు చేస్తూ ఉన్నారు. చాలా మంచి అభిప్రాయంతో సార్ ఈ సేవలన్నీ అందిస్తున్నారు. ఇలాంటి సేవలు సార్ ఇంకా ఎన్నో చేయాలని మేము అనుకుంటున్నాము. ఇంకా సార్ మాకందరికీ మంచి లంచ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా పిల్లలకి గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, గేమ్స్ స్టార్ట్ అవుతాయి. సార్ ఎప్పుడు కూడా ఇలాగే సేవలు చేస్తూ ఉండాలని, అతని ఆరోగ్యము ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. Yeah, I am Sujala. We are myself, Sujala, English teacher, working over there. Along with me, my headmistress, Mariamma madam, all my dearest colleagues, along with the children, we have been invited here for the birthday of Matthew sir. Okay, we are very much grateful by knowing the services rendered for these poor children. We are very happy to be here, and I appreciate him for all the services he is giving to the poor children. And also, in addition to that, he is taking more care of their career, and he is seeing that all his skills will be used for their livelihood. I once again wish him a long life. Happy birthday, sir. Thank you so much for inviting us and for your services. We all praise you, sir, and we all bless you, sir. Thank you. మాథ్యూ ఫాదర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనని ఎల్లప్పుడూ దేవుడు దీవించి కాపాడాలని కోరుకుంటున్నాము. ఇట్లా సేవ చేయడం చాలా అభినందనీయము. మేమందరం దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడి నుంచి పిల్లలు కూడా చాలా మంది మా స్కూల్కి వస్తున్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళ హోమ్ ఎలా ఉంటుంది చూడాలనే ఉద్దేశంతో మాకు ఒక ఫీల్డ్ ట్రిప్ లాగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. నా పేరు ఫాదర్ జూస్ మాథ్యూ. నేను తారా అనేది టెండర్ హోమ్ ఫర్ అనాబిమ్ రెస్ట్ అండ్ అవేకనింగ్ సొసైటీ. ఈ సొసైటీ 2002లో నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది 25వ సంవత్సరం. సో ఫౌండర్ అండ్ డైరెక్టర్గా ఇవి గత 25 సంవత్సరాల్లో నేను ఇక్కడే ఉంటున్నాను. ఈ సంవత్సరం నా పుట్టినరోజు స్టాఫ్ అంతా కలిపి అది ఘనంగా జరుపుకోవాలని, నా 65వ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. నేను ఒప్పుకున్నాను. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏమేమి చేయాలి అనేది నాతో డిస్కషన్ చేసిన తర్వాత కాదు, వాళ్ళు చేసినప్పుడు నాకు సంతోషం ఎందుకు కలిగిందంటే, నా పుట్టినరోజు జరపటం అనేది మాత్రం కాదు, ఇక్కడ వాళ్ళంతా కూడా కలిసి ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా ఇక్కడ రావటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. మాత్రం కాదు, ఈరోజు ఆ సంతోషం తారాలో ఉన్న పిల్లలు, తారాకి సంబంధించిన అని చెప్పినప్పుడు మన పిల్లలు చదువుతున్న స్కూల్ నుంచి స్టాఫ్, ఇంకా వాళ్ళ ఆ స్కూల్లో ఉన్న పిల్లలు అందరూ కూడా వచ్చి భోజనం తిని ఇంకా ఆటలు పోటీల్లో దాంట్లో పాల్గొన్నప్పుడు అదొక చాలా సంతోషం కలిగించినట్టు నేను చెప్పగలను. ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలు కూడా ఇలాంటి అనుభవాలు ఇక్కడ రావటం, ఇలాంటి కలిసి చేయటం అనేది చాలా ముఖ్యం. స్టాఫ్ అయినా పిల్లలైనా కలిసి సంతోషంలో పాల్గొనటం అనేది ఇదొక పెద్ద అనుభూతి, ఒక పెద్ద అనుభవం. కాబట్టి ఈ అనుభవం ఈ పిల్లలకు పొందటం అనేది ఒక వ్యక్తి మాత్రం చేసిన పని కాదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఎవరెవరు ముందుకు వస్తున్నారు, ఎవరెవరు కలిసి పని చేయడానికి ముందుకు వస్తున్నారు అనేది కూడా నాకు తెలుసుకోవటానికి వీలైందని చెప్పవచ్చు. నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కలిసి వాళ్ళ సంతోషం పాల్గొన్నప్పుడు, ఈ సంతోషం ఒకరికొకరు పంచుకొని చేయటం అనేది దానిలో నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. నేర్చుకోవాల్సినది ఏంటంటే, వాళ్ళు ఇక్కడ రావటం అనేది ఒక్కొక్క ప్రోగ్రామ్ ఎలా కోఆర్డినేషన్ జరుగుతుంది అనేది ఒకటి మాత్రం కాదు, ఇక్కడ చేసిన పనులు వాళ్ళు
తెలుసుకోవటానికి ఇంకొకరు కూడా సహాయం చేయాలి, ఇంకొకరు కూడా వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అదొక సంతోషకరమైన అనుభూతి అని నేను చెప్తున్నాను. లేదంటే ఇక్కడ సాధారణ పిల్లలు మాత్రం చేసినప్పుడు అదొక విధంగా ఉంది. కానీ ఇంకా ఇలాంటి పిల్లలు చాలా మంది బయట ఉన్నారు, వాళ్ళంతా కూడా కలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఎంతో సంతోషం అని నేను చెప్తున్నాను. టోటల్గా మన దగ్గర తారాలో ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు సార్? ప్రస్తుతం అయితే ఇప్పుడు 70 మంది పిల్లలు మనకు హోమ్లో ఉన్నారు. ఈ పిల్లలు ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలు ఉన్నారు, దానితో పాటు ఇంకా ఐటీఐ చదువుతున్న పిల్లలు ఉన్నారు. ఇంకా స్పోర్ట్స్లో ఉన్న పిల్లలు అయితే నాకు చాలా సంతోషం. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా వాళ్ళు సెయిలింగ్లో పాల్గొని వాళ్ళు నేషనల్ లెవెల్లో, ఈ సంవత్సరం వాళ్ళు ఇంటర్నేషనల్ కూడా పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ చెన్నైలో జరిగినప్పుడు మన పిల్లలకు 11వ స్థానము ఇంకా 12వ స్థానము పొందటానికి వీళ్ళైంది. వాళ్ళు ఫస్ట్ సారి ఇంటర్నేషనల్లో పాల్గొన్నారు. అక్కడ 15 కంట్రీస్ ఆ ప్రోగ్రాంలో పాల్గొనటం అనేది జరిగింది చెన్నైలో. ఇంకా నేషనల్ లెవెల్ అయితే చాలా నేషనల్ లెవెల్లో వాళ్ళు పాల్గొనటం అనేది జరిగింది. ఒక అబ్బాయి ఈ సంవత్సరం నేవీలు కూడా జాయిన్ చేశారు. ఈ సెయిలింగ్లో వెళ్ళిన తర్వాత చాలా పొజిషన్లో రావటం అనేది, మంచి పొజిషన్లో రావటం అనేది మన యొక్క కోరిక. ఇంకా ఆ అబ్బాయి కూడా చాలా సహాయం చేయవలసినది ఉంది. అలాగే ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా, ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా మన దేశం కోసం పోరాటానికి, ఇంకా దేశం కోసం సేవ చేయడానికి వాళ్ళకి ముందుకు వస్తారని నా నమ్మకం. సార్ చివరిగా ఒకటి, ఇప్పుడు మీరు ప్రభుత్వం మీరేమన్నా తారాశ్రమము విద్యార్థులకు అవకాశం కల్పించాలని మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేస్తున్నారా వివిధ డిపార్ట్మెంట్? ప్రభుత్వం నుంచి సహాయం లేకుండా ఈ పని అవదు. అంటే ఇక్కడ అడ్మిషన్ నుంచి ఇంకా చివర వాళ్ళు మంచి ఉద్యోగం చేసి ఇంకా బయట సేవ చేయడానికైనా, వాళ్ళకు పాస్పోర్ట్ అయినా అన్నీ చేయటానికి ప్రతి ఒక్కటి మనకు గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏం చేయటానికి వీలు ఉండదు. ముఖ్యంగా మన పోలీస్ వాళ్ళైనా, ఇంకా గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, స్కూల్లో ఉన్న టీచర్స్ అయినా, వీళ్ళంతా కూడా మనకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా చేయటానికి వీలయ్యేది. ప్రస్తుతం అయితే నేను కోరుకున్నదంటే, మన పిల్లలు ఈ సెయిలింగ్లో ఉన్నా కాబట్టి మనకు ఒక స్విమ్మింగ్ పూల్ తయారు చేయాల్సి ఉంది. దీనికి కొంతమంది కలిసి వచ్చి దానికి సహాయం చేస్తే బాగుందనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆ స్విమ్మింగ్లో వాళ్ళు బేసిక్ నాలెడ్జ్, అది స్విమ్మింగ్ లేకుండా సెయిలింగ్ అనేది జరగదు. కాబట్టి దానికోసం నేను ఒక్కొక్కరికి సహాయం కోరుకుంటున్నారు. గవర్నమెంట్ రెండు కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినప్పుడు అది ఒక పర్మిషన్ కావాలి దానికి, ఇంకా అందరు కలిసి వచ్చినప్పుడు అదొక గొప్ప అనుభూతి. అది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవాలయ భూముల కాపాడాల్సిన అధికారులు బాధ్యత మర్చిపోయారు, ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ఈటెల రాజేందర్. బోరంపేట దుండిగల్లో ఘనంగా జరిగిన మల్లన్న రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం. పాల్గొని మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు జరిపిన ముప్పిడి గోపాల్. డివిజన్లోని ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తా, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ వెల్లడి. గెజిట్లో ఓబీసీల ప్రస్తావన లేకపోవడం దారుణం, మండిపడ్డ తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.